ఓం హరికి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులు నమస్కారము. శ్రీ జ్యోతిష్య నిలయం నుండి సంఖ్యాశాస్త్రము ప్రకారము ఏ తారీఖుల్లో జన్మించినటువంటి వారికి ఎటువంటి అదృష్టము అంటే 2వ తారీఖు, 11వ తారీఖు, 20వ తారీఖు, 29వ తారీఖు జన్మించిన వారి యొక్క అదృష్టము, విద్య, ఉద్యోగము, వివాహము, సంతానము, వారి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి అనేది తెలియపరుస్తున్నాను. 2వ తారీఖు, 11, 20వ తారీఖు, 29వ తేదీల్లో జన్మించిన వారి యొక్క అదృష్టము, వారు ఈ డేట్లో జన్మించిన వారి చంద్రమహాదశలో జన్మించినట్టు వారి యొక్క జాతకము ఉంటుంది. అయితే వీరి మనస్తత్వము అతి సున్నితమైనటువంటి మనస్తత్వము కలిగిన వారు. వీరు లాయర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, నాటక రంగము, చిత్ర పరిశ్రమ బాగా రాణించగలరు. వాక్చాతుర్యము బాగా ఉంటుంది. అలాగని వీరు ఎక్కువగా ప్రేమించే మనస్తత్వము, ఎదుటివారిని మంచి మనసుతో, మంచి భావంతో ఎదుటివారిని ప్రేమిస్తారు. ఎవరినైతే అతిగా ప్రేమిస్తారో వారి వల్లనే వీరు ఈ తారీఖుల్లో జన్మించిన వారు 2వ తారీఖు, 11వ తారీఖు, 29, 20 తారీఖులో జన్మించిన వారు నమ్మిన వారే వీరిని మోసం చేస్తారు. అలాగని ప్రేమించి వివాహము చేసుకోకూడదు. పెద్దలు నిర్ణయించినటువంటి వివాహము చేసుకుంటే బాగా చక్కగా కలిసి వస్తున్నది. ప్రేమించి వివాహం చేసుకుంటే జీవితంలో కోల్పోతారు, నష్టపోతారు. అలాగని వీరి జాతకములో 27 సంవత్సరముల నుండి 29 సంవత్సరముల లోపలనే ధనపరంగా బాగా, ఉద్యోగపరంగా అన్ని స్థిరపడతారు.